ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనకేమైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం వెళ్ళేది డాక్టర్ దగ్గరికి. అందరూ ఎక్కువగా బిలీవ్ చేసేది అలోపతి, ఆ తర్వాత ఆయుర్వేదం, హోమియోపతి. రీసెంట్గా వీటి తర్వాత మనం ట్రీట్మెంట్స్లో వింటున్న పేరు ఆక్యుపంక్చర్. అంటే ఎటువంటి మెడిసిన్స్ లేకుండా సూదులతో చేసే చికిత్సా విధానమే ఆక్యుపంక్చర్. మరి ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది సైంటిఫిక్గా అప్రూవ్ అయ్యిందా? అలాగే ఈ ఆక్యుపంక్చర్ ద్వారా ఏ సమస్యలకి పరిష్కారం చూపించగలదు? అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ఆక్యుపంక్చర్ హీలర్ జనార్దనాచారి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. సో ఈ ఆక్యుపంక్చర్ అనేది ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వింటున్నాం. అంటే అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది? ఇది యాక్చువల్గా అక్కస్ పంక్చురా అనే రెండు లాటిన్ పదాల నుంచి ఏర్పడ్డ ఒక వర్డ్. ఇది ఆక్యుపంక్చర్, అక్కస్ పంక్చురా. అక్కస్ అంటే షార్ప్ ఎడ్జ్డ్ అని అర్థం. పంక్చురా అంటే అలా లిటిల్ పంక్చర్ చేయడం కానీ స్టిమ్యులేట్ చేయడం కానీ అర్థం. అంటే ఒక ఆబ్జెక్ట్తో, ఎలాంటి చిన్న ఎన్ని ఆబ్జెక్ట్తో షార్ప్గా ఉన్నదాంతో ఇట్లా ఒక శరీరం మీద అలా స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఎనర్జీ సిస్టంలో మార్పు తీసుకురావచ్చు, వ్యాధులను తగ్గించవచ్చు అని ఒక చాలా వేల ఏళ్ల క్రితం ఇది కనుక్కున్నారు. దీని ఆరిజిన్ చైనాలో ఉందని చెప్తారు. చైనా, దీన్ని టీసీఎం అంటాం, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. కానీ దీని మూలాలు భారతదేశంలో కూడా ఉన్నాయి. దీని యొక్క రూట్స్ ఇండియాలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం బొట్టు పెట్టుకోవడం ప్రెషర్, ముక్కు కొట్టుకోవడం పంక్చరు, చెవులు కొట్టుకోవడం పంక్చరు, గాజులు, మెట్టెలు, ఇవన్నీ కూడా ప్రెషరు, పంక్చరు అనేది మనం జీవన విధానంలోనే ఒక భాగంగా ఉన్నాయి. సో అందువల్ల మన దేశంలో కూడా ఉన్నాయని తెలుస్తుంది. రెండవ విషయం ఏం చెప్పొచ్చు అంటే, ఇది పంచభూత సిద్ధాంతం మీద ఆధారపడింది. పంచభూతాలంటే ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ 5 ఎలిమెంట్స్ అంటే వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. ఈ పంచభూత క్షేత్రాలు భారతదేశంలో ఉన్నాయి. వాయులింగం, అగ్నిలింగం, పృథ్వీలింగం, ఈ పంచభూతాలకు ఒక క్షేత్రాలే ఉన్నాయి. సో ఈ పంచభూత సిద్ధాంతం మీద ఆధారపడ్డది ఈ వైద్యం. కాబట్టి ఈ వైద్యం యొక్క మూలాలు భారతదేశంలో ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకు మరి కొన్ని సంవత్సరాల కింద మనం ఇది వినలేదు, ఈ రీసెంట్ గానే ఇది వినిపిస్తుంది? యాక్చువల్గా ఇది ఎందుకంటే అది దాన్ని చెప్పడానికి ముందు ఒక విషయం ఏంటంటే, చూడండి, అలోపతి బ్లీడింగ్ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా. అలోపతి ఇప్పుడు అందరూ నమ్మేది, మనందరూ రికమెండ్ చేసేది కదా. అలోపతి తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రాక్టీసింగ్ మెడికల్ సిస్టమ్ ఆక్యుపంక్చర్. అవునా? చాలా మంది తెలియదు. అలోపతి తర్వాత ఆక్యుపంక్చర్ సెకండ్ లీడింగ్. అవునా? దాని తర్వాత ఇది WHO యాక్సెప్టెడ్ వైద్య విధానం. 108 వైద్య విధానాల లోపల WHO అప్రూవ్డ్ వైద్యాల్లో ఆక్యుపంక్చర్ ఒకటి. మూడవ విషయం ఏంటంటే, ఇది మన ఈ మెడికల్, ఇప్పుడు ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా 90% ఆర్ ఫ్రమ్ అలోపతి. అలోపతి వైద్య విధానాన్ని ప్రాక్టీస్ని చేస్తూ అక్కడ పూర్తి స్థాయిలో తగ్గించలేకపోతున్నాం అన్న భావనతో అలోపతి ఆక్యుపంక్చర్కి వస్తున్నారు. ఎందుకు తగ్గించలేకపోతున్నారు అంటే, అక్కడ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ జరుగుతోంది, రూట్ కాజ్ ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు డాక్టర్ లోహియా గారు కానీ, ఇప్పుడు డాక్టర్ కుమార్ గారు కానీ, ఎవరైనా నేషనల్ లెవెల్లో లీడింగ్ ప్రాక్టీషనర్ ఆక్యుపంక్చర్లో ఉన్నారంటే దే ఆర్ ఫ్రమ్ అలోపతి. వాళ్ళే చెప్తున్నారు, అలోపతిలో మేము పూర్తి స్థాయిలో జస్ట్ న్యాయం చేయలేకపోతున్నాము, సిమ్టమ్ తగ్గిస్తాము. డయాబెటీస్ ఉంది, లైఫ్ లాంగ్ వాడాలి మందులు, రూట్ ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ కంట్రోల్ ఉంది. మరి దీంట్లో ఆక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ చేస్తుంది, రివర్స్ చేస్తుంది. ఇలా అందుకనే ఇది రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాం. సిమ్టమ్ వేరు, రూట్ కాజ్ వేరు. సో ఇది ఇంకొక అద్భుతమైన దీని యొక్క గొప్పతనం ఏంటంటే, దీంట్లో మందు లేదు. మందు లేదని మీరే అన్నారు. మందు లేదంటే సైడ్ ఎఫెక్ట్ లేదు కదా. దాని తర్వాత ల్యాబొరేటరీ టెస్టులు అక్కర్లేదు. ఎలా చేస్తారంటే, పల్స్ డయాగ్నోసిస్ ఒకటి, లేదా ఇంకొక 3 విధానాలు ఉన్నాయి. ఏంటవి? అబ్జర్వేషన్, చూసి చెప్పొచ్చు.
హెయిర్ ఎలా ఉంది, స్కిన్ ఎలా ఉంది, నెయిల్స్ ఎలా ఉన్నాయి, టంగ్ ఎలా ఉంది, మాట తీరు ఎలా ఉంది, నడక ఎలా ఉంది, ఎలా కూర్చున్నారు, ఇలా కూర్చున్నారా, ఇలా కూర్చున్నారా, ఆ పోస్చర్ ఎలా ఉంది, అంత అబ్జర్వేషన్ ద్వారా కొంత విషయాలు. తర్వాత ఎంక్వైరీ, అడిగి తెలుసుకోవడం. మీరు నిద్ర పడుతుందా, ఆకలి అవుతుందా, యూరిన్ బాగుందా, మోషన్ బాగుందా కదా, ఇవన్నీ అడిగి తెలుసుకోవడం. ఇక మూడవది చెప్పేది వినడం, లిజనింగ్. ఆయన ఏం చెప్తారుగా, నాకు రాత్రి నొప్పి వస్తుంది, పగలు నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, హెడేక్ వస్తుంది, ఏ సిమ్టమ్ చెప్తారో అది ఒక అబ్జర్వ్ చేయడం. అంటే వినడం ద్వారా, అడగడం, తెలుసుకోవడం ద్వారా, పరిశీలన ద్వారా, ఈ పల్స్ ద్వారా ఇలా తెలుసుకొని మన వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు ఏ ఆర్గాన్లో ప్రాబ్లం ఉందని. ఇది ఎనర్జీ ట్రీట్మెంట్. ఎనర్జీ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఆహారం తినడం ద్వారా ఒక ఎనర్జీ చివరి తయారయ్యేది ఎనర్జీ, గ్లూకోజ్ ఆర్ ఎనర్జీ తయారవుతుంది కదా. ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా చివరిగా అది డైజెస్ట్ అయిన తర్వాత తయారు ఎనర్జీ నుంచి ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇది డైరెక్ట్గా ఎనర్జీ ట్రీట్మెంట్. ఇది అంటే ఎవరైనా ఇబ్బంది వచ్చినప్పుడు, లంగ్లో ఇబ్బంది ఉంది, ఆస్మా, బ్రీతింగ్ ప్రాబ్లం, ఊపిరి ఆడట్లేదు అలా అంటున్నారు, నాడి చూసి ఆ లంగ్లో ఇబ్బంది ఉంది, లంగ్లో ఎక్స్పాండ్ అవ్వట్లేదా, కాంట్రాస్ట్ అవ్వట్లేదా, రెండు లంగ్ ఇలా అలా అనాలి కదా, ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి, అప్పుడే కదా బ్రీతింగ్ వచ్చేది. సో ఓపెన్ అవ్వట్లేదు అంటే అక్కడ హీట్ లేదు. ఓపెన్ అవ్వాలంటే హీట్ ఉండాలి కదా, క్లోజ్ అయిపోయింది, కోల్డ్నెస్ ఉంది అక్కడ. హీట్ అంటే ఫైర్ పాయింట్ ఇస్తారు లంగ్లో, అంటే లంగ్లో ఇవ్వరు, బాడీలో ఉంటాయి. ఇలా బాడీలో చూస్తే అర్థమవుతుంది. మోడల్ చూడండి, ఇక్కడ అన్ని లైన్స్ కనపడుతున్నాయి, కిందికి పైకి, పైకి కిందికి, చూసారా? ఇవన్నీ శక్తి ప్రసార మార్గాలు, ఎనర్జీ పాత్వేస్, పైనుంచి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. అలాగే ఈ ప్రసార మార్గాలు లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కలుపుతాయి. హార్ట్, కిడ్నీ, లివర్, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా కలుపుతూ పోతుంటాయి. సో అందువల్ల ఈ శక్తి ప్రసార మార్గాలని వాళ్ళు యాక్టివేట్ చేయడం ద్వారా ఎనర్జీని మళ్ళీ ఆ ఆర్గాన్ పంపడం ద్వారా మళ్ళీ అక్కడ ఆ లంగ్స్ లోపల కానీ, హార్ట్ లోపల కానీ, కిడ్నీ లోపల కానీ, ఎక్కడ ఏ ఆర్గాన్లో ప్రాబ్లం ఉన్నా యాక్టివేట్ చేయొచ్చు. ఇప్పుడు సూదులు ఎట్లా కూర్చొచ్చేసారు ఇట్లా మన నర్వ్స్ కి, అది గుచ్చితే అది ఎక్కడ, అది కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది చాలా మంది అనుకుంటారు అది నరాల మీద, నర్వ్స్ లేదా బోన్కి లేదా వెజల్కి, రక్తనాళాల మీద వేస్తారేమో అనుకుంటారు. రక్తనాళాల కానీ, బోన్ కానీ, వెజల్ కానీ వేరు, నర్వ్ కానీ టచ్ కాదు. ఇది కేవలం ఎపిడర్మా అంటాం, అంటే స్కిన్ యొక్క పై పొరలోనే ఉంటుంది. అది కూడా ఆక్యుపంక్చర్ పాయింట్స్ అవన్నీ కూడా. అక్కడ ఎప్పుడు కూడా ఈవెన్ బ్లడ్ కూడా రాదు. 90% సందర్భాల్లో, 90% సందర్భాల్లో ఎప్పుడు బ్లడ్ రాదు. ఇప్పుడు ఇలాంటి నీడ్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు నేను సీల్డ్ కవర్లు వస్తాయి, బాక్సులు వస్తాయి, బాక్సులకి నేను బయట తీశాను. ఇది స్టెరిలైజ్డ్ ఇంపోర్టెడ్ నీడిల్స్ ఇవన్నీ కూడా. ఒక్క నీడిల్ అంటే మనము ఒక పాయింట్లో ఆ స్కిన్ పై పొరలో మాత్రమే ఇలా వేస్తారు, కొంచెం స్టిమ్యులేషన్ చాలు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ 5 ఎలిమెంట్స్తో తయారైనటువంటి సమస్త యూనివర్స్కి, ఈ 5 ఎలిమెంట్స్తో తయారైనటువంటి ఈ బాడీకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఎన్ని రకాల సమస్యలు ఆక్యుపంక్చర్ తో మనం హీల్ చేయొచ్చు? ఇది ఎన్ని రకాల సిస్టమ్స్ చెప్పొచ్చు మనం. అంటే లైక్ ఇప్పుడు అలోపతిలో ప్రతి సమస్యకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు, ఆక్యుపంక్చర్ లో కూడా ప్రతి సమస్యకి చేస్తారా? ఇది యాక్చువల్గా బాడీ, శరీరమే వైద్యుడని నమ్మే విధానం ఇది. ఆహారమే ఔషధం అనుకుంటున్నాము. కాబట్టి శరీరంలో వచ్చిన అనేక జబ్బులకు ఆ శరీరం రిపేర్ చేసుకోగలుగుతుంది కదా. బాడీ కెన్ రిపేర్, రికన్స్ట్రక్ట్, రిబిల్డ్, రిజువనేట్. కాబట్టి బాడీని ఎనర్జటైజ్ చేస్తున్నాం కాబట్టి ఏ అనారోగ్య సమస్యకైనా ఇది పరిష్కారంగా ఉంటుంది. బయట నుంచి మనం మందులు ఇవ్వడం లేదు. ఇప్పుడు కోవిడ్ అన్నారు, కోవిడ్ వచ్చింది, దానికి మందు లేదు, సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కాఫ్, మజిల్ పెయిన్, అది కదా జ్వరము. కానీ ఇక్కడ బాడీ తనకు తాను రిపేర్ చేసుకున్న సిస్టాన్ని యాక్టివేట్ చేస్తున్నాం మనం. ఓకే, అవును, బాడీయే రిపేర్ చేసుకుంటుంది మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా, ఆ నీడిల్స్ ద్వారా. అంతే, బాడీ రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి బాడీలో ఒక అద్భుతమైనటువంటి వైద్యుడు ఉన్నాడు. ఓకే, కాదు మనం తీసుకునే ఆహారం వల్ల మన బాడీ వీక్ అయిపోతుంది, హీల్ చేసుకుంటుంది. ఆహారం ఔషధం, ఆహారమే సరిగ్గా లేదు కదా. కరెక్ట్. ఇప్పుడు అలాంటి అంటే మనము స్పాయిల్ అయిపోయిన ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం పాడవుతూ ఉన్నప్పుడు
దానికి బయట నుంచి పోషకాహారము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. అవును. సో మీరు దీంతో ఆక్యుపంచర్ త్రూ బాడీని రిపేర్ చేసినా కానీ అవును. బయట నుంచి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉంది కదా. అంటే ఇప్పుడు మనిషి మొత్తం మనం అంతా మనిషి దేని మీద డిపెండ్ అయి ఉంటాడు? ఆహారమే కదా, ఆహార అన్వేషణే కదా. ఆహారం లేకుండా మనిషి జీవించలేడు జీవించలేడు కదా. మనము ఇప్పుడున్న ఆహారంలో ఏంటంటే క్వాలిటీ తగ్గింది కదా, క్వాలిటీ తగ్గింది, కెమికల్స్ యాడ్ అయ్యాయి, పోషకాలు తగ్గాయి అంటున్నాం మనం. కరెక్టే. ఎందుకు న్యాచురల్ వే ఆఫ్ ఫార్మింగ్ లేదు ఇప్పుడు. ఎరువులు, పురుగు మందులు దాంతో కలుషితం అవుతున్నాయి. జలం కలుషితం అవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది. అందువల్ల మన శరీరం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం సెలెక్టివ్గా ఫుడ్ తీసుకోవాలి. అంటే ఏ ఆహారం సెలక్షన్ ఇంపార్టెంట్. ఏ ఆహారం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి అనే విషయాలు మనకు తెలుసుంటే చాలా వరకు మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ ఫుడ్ తిన్నాము, రాంగ్ టైంలో తిన్నాము, రాంగ్ వే ఆఫ్ ఈటింగ్, నమలకుండా గబగబ మింగేశాం, ఒట్టిగా నమిలి తింటే 100 ఏళ్ళ ఆయుష్ అని చెప్తున్నాం మేము. ఒట్టిగా నమ్మలకుండా ఫాస్ట్గా తిన్న వాళ్ళు డయాబెటిక్గా మారిపోతున్నారు అనేది రుజువు అవుతున్నది. డయాబెటీస్ అనే పెద్ద సమస్య కారణం మనం తీసుకునే ఆహారం కాదు, తినే పద్ధతి. ఓకే, జస్ట్ చూయింగ్, ప్రాపర్ చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నమిలి తినకుండా ఫాస్ట్గా తిన్న ఆహారం చివరిగా తయారయ్యేది గ్లూకోజ్ సరైనది కాదు. అందువల్లనే ఈ అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఓకే, ఇందాక కరోనా గురించి మాట్లాడారు. కరోనా తర్వాత చాలా మందికి కూడా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, కొంతమందికి అయితే స్ట్రోక్స్ వచ్చి చనిపోవడము ఇలా జరిగింది. సో మోకాళ్ళ నొప్పులకు సంగతి తీసుకుంటే ఏజ్తో పాటు వచ్చే మోకాళ్ళ నొప్పులు ఒకటి, ఇప్పుడు ఏజ్కి సంబంధం లేకుండా కరోనా తర్వాత ఇంపాక్ట్ అయిన వాళ్ళు, దాని ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారు చాలా మంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్, ఫోర్త్ ఉంటాయి స్టేజెస్. నాకు కూడా తెలుసు చాలా మంది డాక్టర్స్తో మాట్లాడడం వల్ల. సో ఎన్ని స్టేజెస్ వరకు కూడా ఉన్న వాళ్ళని మీరు ఆక్యుపంచర్తో వాళ్ళని కంప్లీట్గా రికవర్ చేయగలరు? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ బేసిక్గా. ఈ మోకాళ్ళ నొప్పులతో పాటు ఎక్కడైనా బోన్ జాయింట్స్ అన్ని పెయిన్స్ రావచ్చు. ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ ఆల్ జాయింట్స్ పెయిన్ కదా. ఇక మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఇక్కడ త్వరగా గుర్తిస్తామంటే మన వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఇక్కడ తొందరగా ట్రిగ్గర్ అవుతుంది. బట్ పెయిన్స్ అంటే అంతటా స్టార్ట్ అవుతాయి. ఒకవేళ అది కనుక మొదలైందంటే దానికి కారణం ఏంటంటే ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే ఈ బోన్స్ రిలేటెడ్ సమస్యలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక పంచభూత శక్తుల్లో ఒకటి వాటర్ ఎలిమెంట్ యొక్క ఇబ్బందులు అంటుంది. అయితే ఇక్కడ మనకి ఇప్పుడున్న ఈ మోకాళ్ళ నొప్పులు, చిన్నపిల్లలు మోకాళ్ళ నొప్పులు అన్నారు కదా, మిడిల్ ఏజ్డ్ అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు. ఎవరికి రావాలి మోకాళ్ళ నొప్పులు? యాక్చువల్గా బోన్ సమస్యలన్నీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రావాలి కదా. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్లోనే, చిన్న వయసులోనే ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు మనకు పెద్ద, మీరు ఇందాక అదే అడిగారు. అందువల్ల బోన్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పడానికి లేదు. మోకాళ్ళ నొప్పులు రాగానే బోన్ అనుకోకూడదు మనం. అందులో ఏమి ఉండొచ్చు? మజిల్ ఉండొచ్చు, టెండాన్స్ ఉండొచ్చు, లిగమెంట్స్ ఉండొచ్చు, సినోవియల్ ఫ్లూయిడ్ ఉండొచ్చు. ఇలా 4-5 ఐటమ్స్ అన్ని అంశాలు మోకాళ్ళ చుట్టూ ఉన్నాయి. వాటిలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అందువల్ల చిన్న వయసులో వచ్చిన పిల్లల్లో 20, 30, 40, 50 ఏళ్ళ దాకా, 40 దాకా అనుకోండి, 40, 50 దాకా మోకాళ్ళ నొప్పులు వచ్చినట్టు ఇమీడియట్గా బోన్ అనే మాత్రం మనం అనుకోకూడదు. మేబీ మజిల్ కదా, ఇందాక చెప్పిన టెండాన్స్, లిగమెంట్స్, ఆటల్లో, క్రీడల్లో పడిపోవడం ద్వారా వాళ్ళు ఏదైనా చేసినప్పుడు రావచ్చు. లేదా డయట్ ద్వారా కొన్ని రకాల ప్రోటీన్ తీసుకోలేదు అనుకోండి, మజిల్ వీక్ అయిపోతాయి. మజిల్ వీక్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ జాయింట్ని పట్టి ఉంచే మజిల్ వీక్ అయినప్పుడు ఆ జాయింట్ కొంచెం డిస్లోకేట్ అవుతుంది. పట్టి ఉంచే ఇది వీక్ అయింది కదా, ఇది డిస్లోకేట్ అవుతుంది. కొంచెం కదిలినప్పుడు ఏమవుతుంది? నొప్పులు స్టార్ట్ అవుతాయి. దాని ప్లేస్లో అది ఉండడం లేదు కదా. అంటే పరిపాలించేవాడు సరిగ్గా లేకపోతే ప్రజల్లో అలజడి వస్తుంది కదా. పట్టించేవాడు సరిగ్గా లేదు. ఇక్కడ బోన్స్ని పట్టించే టెండాను, లిగమెంట్స్, మజిల్స్ వీక్ అయినప్పుడు రావచ్చు. ఇది ఏజ్ రావచ్చు. డయట్ ద్వారా, రాంగ్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా, రాంగ్ పోస్చర్ ద్వారా, ఇప్పుడు ఒకే రకం కూర్చుంటున్నాం, దాని ద్వారా కూడా ఈ మజిల్ వీక్ కావచ్చు, మజిల్ పెయిన్ రావచ్చు. దాని ద్వారా మళ్ళీ బోన్ ఇన్వాల్వ్ కావచ్చు, జాయింట్ పెయిన్స్. అంటే ఏ విధంగా వచ్చినా కూడా
ఆక్యుపంచర్ తో ట్రీట్మెంట్ చేయొచ్చు. అద్భుతంగా చేసేయచ్చు. ఏ స్టేజ్ వరకు చేయొచ్చు? స్టేజ్ అని కాదమ్మా, ఏ స్టేజ్ అని చేయొచ్చు. అవునా? అంటే కొంతమంది సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఆక్యుపంచర్ సర్జరీ పనిచేస్తుందా? అనేది యాక్చువల్ గా ఫైనల్ రిసార్ట్ అది. ఫైనల్ గా మనం ఆలోచించాం సర్జరీ గురించి. ముందు నొప్పులు స్టార్ట్ కాగానే మనకు తెలిసిపోతుంది కదా, ఎక్కువసేపు నించోలేము, ఎక్కువసేపు నడవలేము, మెట్లు ఎక్కలేము, దిగలేము, ఏదో నవ్వుతోంది అనుకున్నప్పుడే మనం అలర్ట్ అయిపోవాలి. ఏదో ఇండికేషన్ రాగానే దాన్ని స్టేజ్ అలా దాటిపోయి చివరి దాకా చూడకూడదు కదా, నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదైనా సరే ఏదంటారు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా కత్తుల దాకా తీసుకురాకూడదు కదా. ఇది ఇప్పుడైతే ఆకులతోనే పోతాయి, చిన్న చిన్న కషాయాలతోని కానీ చిన్న చిన్న నీడిల్స్తో పోతాయి. సో ఇప్పుడు మీరన్న మోకాళ్ళ నొప్పులకి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నాం మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద ఈ అనేక అంశాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఎగ్జాక్ట్ మోకాళ్ళకి వెనకాల ఒక ఆక్యుపంక్చర్ పాయింట్ ఉంటుంది. మీరు చూపిస్తాం. ఇది మనం నీ క్యాప్, మోకాలు చిప్ అంటాము, నీ క్యాప్. ఈ నీ క్యాప్ పెయిన్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ ఆస్పెక్ట్లో వస్తుంది చాలామందికి. కొంతమందికి డైరెక్ట్ ఇక్కడ ఈ వైపు వస్తుంది, కొంతమందికి వెనక వస్తుంది. ఇది ఫోల్డ్ చేయడం కష్టం అవుతుంది. కొంతమంది కాలు ఫోల్డ్ చేయలేరు, కొంతమంది కాలు ఓపెన్ చేయలేరు. ఇవి జనరల్గా వచ్చే, కొంతమందికి స్వెల్లింగ్ ఉంటుంది, వాపు కూడా ఉంటుంది నొప్పితో పాటు. ఇది జరిగే మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు. ఇప్పుడు మనం దీనికి ఒక అద్భుతమైన ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటంటే, ఎవరికి వాళ్ళే ఇంట్లో ఈ పాయింట్ కరెక్ట్గా లొకేట్ చేసుకొని జాగ్రత్తగా చూడండి, గమనించండి. ఆ పాయింట్ని ఇలాంటి జిమ్మితో కానీ లేదా ఇలాంటి పెన్తో కానీ కూడా మనం చేయొచ్చు. ఈ బ్లంట్ సైడ్ ఎప్పుడు కూడా బ్లంట్ సైడ్ షార్ప్గా ఉండకూడదు, అలా మెల్లే ప్రెస్ చేయాలి. ఆ పాయింట్ చూద్దాం. ఆ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఉందంటే కరెక్ట్గా మోకాలు చిప్పకు ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. చూసారా, బ్యాక్ సైడ్. మీరు కొంచెం కాలు ఫోల్డ్ చేయండి. ఈ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ రేఖ వస్తుంది చూసారా, ఒక ఫోల్డ్ క్రీజ్ అంటాం. ఈ క్రీజులో ఎగ్జాక్ట్గా కొంచెం ఇలా తిరగండి. ఈ క్రీజులో దీనికి ఈ భాగంలో ఈ మధ్యలో ఉంటుంది. ఈ క్రీజులో దీనికి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది పాయింట్. ఈ పాయింట్ ఏమంటామంటే UB40, యూరినరీ బ్లాడర్ 40 అనే పాయింట్. ఇక్కడ జలతత్వము, పృథ్వీతత్వం రెండు అద్భుతమైన మూలకాలు ఇక్కడ కలుస్తాయి. ఇది ఈ మోకాల నొప్పులకి చాలా అద్భుతమైన పాయింట్, ప్రూవెన్ పాయింట్. ఇది లోకల్ పాయింట్ కూడా అవుతుంది. దాని మూల కారణాల నుంచి దీన్ని ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఇది ఇప్పుడు ఈ పాయింట్ అనుకోండి, ఇక్కడ ఇలా ప్రెస్ చేయాలి, ఇలా పెన్తో ఇలా నొక్కి వదలొచ్చు. ఎన్నిసార్లు చేయాలి? ఒక నిమిషం. అంటే ఒక 60 సార్లు నొక్కి వదిలేస్తారు, నిమిషం అవుతుంది. సెకండ్కి ఒకసారి ఒక ప్రెషర్ ఇవ్వచ్చు, అంతే కదా. 1 పించ్ అవుతుంది, మీకు నొప్పి తెలుస్తుంది కదా, అలా నొప్పి తెలుస్తుంది, పించింగ్ ఉంటుంది. ఆ పించింగ్ ఉందంటే అదే పాయింట్ అని అర్థం. ఇప్పుడు ఈ పాయింట్ UB40 అనేది మొత్తం ఇక్కడి నుంచి ఈ ఏరియా ఏమంటాం, ఇది లోవర్ బ్యాక్ ఏరియా నుంచి ఎక్కడ ఏ పెయిన్ ఉన్నా సరే, ఏ నొప్పి ఉన్నా సరే, కాఫ్ మజిల్, థైస్, కాఫ్ మజిల్, హీల్ దాకా మొత్తం ఎంటైర్ బ్యాక్ ఏరియాకి కమాండింగ్ పాయింట్. అది కమాండింగ్ పాయింట్. ఏ ప్రాబ్లం ఉన్నా, బ్యాక్ సైడ్ నొప్పి ఉన్నా ఈ పాయింట్ని చేయొచ్చు, ఇలా ప్రెస్ చేయొచ్చు, లేదా ట్యాప్ చేసుకోవచ్చు. సెల్ఫ్గా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇలా కూర్చొని ట్యాప్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ తెలిసిపోయింది కదా, కరెక్ట్ పట్టుకోలేకపోతున్నా, మొత్తం ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఇందాక ఏవైతే టిప్స్ చూపించారు సెల్ఫ్గా చేసుకునేవి, ఇప్పుడు మీరు డిఫరెంట్ కాజెస్తో మనకి జాయింట్ పెయిన్స్ వస్తాయి అని అన్నారు కదా, మరి ఎలాంటి కాజెస్తో వచ్చినా కానీ అలా ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుందా? ఇది మనం ఇందాక అనుకున్న అన్ని కారణాలకి, అన్ని కాజెస్కి ఈ సింగిల్ పాయింట్ పరిష్కారంగా ఉంటుంది. ఎలా అంటే వాటర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్ రెండు కలుస్తున్నాయి అక్కడ. UB40 అనే పాయింట్ అది. అక్కడ కలిసినప్పుడు ఎర్త్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, మొత్తం మజిల్స్ని, సాఫ్ట్ మజిల్స్ని కంట్రోల్ చేస్తుంది ఎర్త్ ఎలిమెంట్. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. ఒకసారి డైజెషన్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, ఇక్కడ గ్యాస్ ఫామ్ కాదు. గ్యాస్ ఫామ్ అవడంలో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. గ్యాస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద నీ పెయిన్. సో ఇక్కడ డైజెషన్ బాగుంటుంది. ఇక్కడ డైజెషన్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే
మోకాలు నొప్పులే కదా అనేక జబ్బులు పోతాయి. పైగా మనం తీసుకున్న ఆహారాల్లో నుంచి సారం ఉంటుంది కదా, అది బోన్స్కి వెళ్ళాల్సిందైనా, టెండాన్స్ వెళ్ళాల్సిందైనా, లిగమెంట్కి వెళ్ళాల్సిందైనా, ఫ్లూయిడ్ తయారు కావాల్సిందైనా అంతా ఇక్కడి నుంచే రావాలి కదా సారా, అదంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే కదా. ఇక మూడోది ఏమవుద్దంటే బోన్ ఇష్యూని, బోన్ స్ట్రెంగ్త్ని కాపాడే కాల్షియం కానీ, మేజర్ కాల్షియం బోన్ స్ట్రెంగ్త్ని కాపాడే వాటర్ ఎలిమెంట్ కిందకి వస్తుంది. అది యూబీ అంటే యూరినరీ బ్లాడర్ వాటర్ ఎలిమెంట్. సో వాటర్ ఎలిమెంట్ బోన్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఎర్త్ ఎలిమెంట్ మొత్తం దాన్ని టోటల్గా కంట్రోల్ చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఇందాక అనేక ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినా అన్నాం కదా, వాటన్నిటిని అడ్రస్ చేయగలుగుతుంది. పైగా ఇట్ ఈస్ కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ బ్యాక్. ఇక్కడ కమర్ దర్ద్ అంటాం కదా, ఇక్కడ నుంచి కింద దాకా హీల్ దాకా ఏ పెయిన్ ఉన్నా ఆ ప్రెషర్ పాయింట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువైపోయిన వాళ్ళకి ఏం చేస్తారు ఆక్యుపెంచర్? ఇప్పుడు ముందు ఇది చేయాలి, చేసిన తర్వాత వాళ్ళలో కొంచెం డయట్ చెప్తాము, ఏం తినాలి ఏం తినకూడదని. డయట్ విషయానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ కాల్షియం ఇంప్రూవ్ అవ్వడానికి ఏమేమి తీసుకోవాలి చెప్తాం. కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, మునగాకు, తర్వాత ఈ మధ్య కాలంలో మునగాకు ఎక్కువగా వాడేస్తున్నారు. అసలు మనం మునగాడాకు మునగాడాకు అని చెప్పవచ్చు. దాంట్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అట్లాగే నువ్వుల లడ్డూలు, బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు, నువ్వుల కాల్షియం ఉంటుంది, బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, బెల్లంలో కాల్షియం ఉంటుంది, చాలా చాలా బెటర్ అవుతుంది. షుగర్ బదులు బెల్లం వాడచ్చు. సో ఇలా కొంత డయట్ చెప్పి మంచి నమిలి తినాలని చెప్తాం. ఎప్పుడైనా సరే ఫాస్ట్ తినకూడదు. ఫాస్ట్ తింటే అది ఫాస్ట్ ఫుడ్ అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ తిన్నా ఒకటే, ఫాస్ట్ తిన్నా ఒకటే. సో అందువల్ల నమిలి చూయింగ్ ఈజ్ బెటర్. నమిలి తింటే నూరేళ్ళ ఆయుష్. సో వీటి డయట్ ఎలా తీసుకోవాలి? ఎర్లీగా సూర్యోదయాన్ని చూడాలి. ఇక్కడ మనకేం కావాలి? సూర్యోదయాన్ని చూడగలిగితే మన బోన్స్ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి కదా, బోన్స్ చాలా చాలా బెటర్ అవుతుంది. సో ఇట్లా డి విటమిన్ వస్తుంది. సో డి విటమిన్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ చాలా జరుగుతుంది. సో వీటి వల్ల సూర్యోదయాన్ని కూడా మనం మార్నింగ్ ఎండ్, ఈవినింగ్ ఎండ్ మనం చూడమని చెప్తాం. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చెప్తాము. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ దీనికోసం చిన్న ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా పెట్టాలి, పెట్టి ఇలా ఒక 5 seconds మళ్ళీ ఇలా అంటాం. ఇప్పుడు ఇలా అన్నప్పుడు చూసారా, ఇవన్నీ మీరు పెట్టి చూడండి, ఎంత స్ట్రెంగ్త్ అవుతుంది, హార్డ్ అవుతుంది మజిల్స్. మళ్ళీ ఇలా అంటాం. ఇలా చిన్న కూర్చొని చేసే ఎక్సర్సైజ్. ఇలా చేయడం ద్వారా ఈ మజిల్ టెండాన్స్, లిగమెంట్స్ ఇవంతా మూమెంట్ వచ్చేస్తాయి. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయొచ్చు, చిన్న మూమెంట్ ఇది. కానీ ఆ ఏజ్ వాళ్ళకి, ఆ పెద్ద వాళ్ళకు, మీరు థర్డ్ అన్నారుగా, ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంతకంటే ఎక్కువ చేయలేరు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయగలుగుతారు కదా. సో ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే కాఫ్ మజిల్, కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ఈ కాఫ్ మజిల్ రైజ్ అవుతుంది. సో ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన మోకాళ్ళ స్ట్రెంగ్త్కి, ఇక్కడ బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్కి, ఈ బోన్ స్ట్రెంగ్త్కి, ఇక్కడ మూమెంట్ తీసుకురావడం, బ్లడ్ ఫ్లో అవుతుంది, ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులకు చాలా చాలా ఉపకరిస్తాయి. ట్రై చేయొచ్చు అమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆక్యుపంచర్ ద్వారా అంటే మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళకి మంచి చిట్కాలు ఇంట్లోనే సెల్ఫ్గా చేసుకోవడానికి చూపించారు. అండ్ ఆక్యుపంచర్ మోకాళ్ళ నొప్పులను పూర్తిగా తగ్గిస్తుందని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.